డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నారే, యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసుకుంటూ వెళ్ళిన దారి. దీన్నే వయా డోలరస్సా అంటారు. ఇది పిలాతు భవంతి నుంచి తీర్పు పొందిన యేసు ప్రభువారు కలవరి కొండ దాకా సిలువ మోసుకుంటూ వెళ్ళారే, అదే ఈ దారి. ఇది సుమారుగా 2000 అడుగులు. 2000 అడుగులు ఆ దారి, ఆ పొడవు. ఈ పొడవున యేసు ప్రభువారు సిలువ మోసుకుంటూ వెళ్ళారు. వెళుతూ 14 చోట్ల సిలువ కింద పడేసినట్టుగా మనం యోసిఫస్ చరిత్రకారుడు గ్రంథాల్లో రాశాడు. ఒక చోట 8వ స్టేషన్లో అంటారు, ఒక ఆమె వచ్చింది, ఆమె పేరు వెరోనిక. అమ్మ, నా కోసం ఏడవబాక, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడమని చెప్పాడు అక్కడ ఆమె ఏడుస్తుంటే. అప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి చిన్న తెల్లని క్లాత్ ఉంటే, యేసుప్రభు ముఖం అంతా రక్తంతో ఉంటే ముఖాన్ని అద్దింది. ఈ దారిలోనే, ఇక్కడే ఈ దారి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మోసుకుంటూ వెళ్ళినటువంటి దారి. దిస్ ఈజ్ ద వెరీ గ్రేట్ వే. ఎందుకంటే ప్రపంచ మానవాళిని రక్షించడం కోసం యేసు ప్రభు వారు ఈ దారిని ఆయన సిలువ మోశారు. ఈ దారిలో సిలువ మోయబట్టే ప్రపంచ మానవాళి రక్షణ పొందింది. ఈ దారిలో సిలువ మోసాడు. ఈ దారిలో మీరు నడవకపోయినా వెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఒక వే ఉంది. ఆయన చెప్పారు, ఐ ఆమ్ ది వే. ఆ దారిలో మాత్రం ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి. అదే పరలోకపు దారి. ఆ పరలోకపు చల్లటి బంగారపు వీధుల్లో ఆ దారిలో నిన్ను నడిపించడం కోసం యేసు ప్రభు వారు ఈ దారిలో సిలువ మోసుకుంటూ ఎన్నో కష్టాలు పడుతూ ఎండలో మలమల మాడిపోతూ ఆయన నడిచినటువంటి ఈ దారి అద్భుతం. నాకు చాలా ఇష్టం అండి. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడల్లా ఈ ప్లేస్లో చాలా మంచిగా, అంటే ప్రభువుని స్తుతిస్తూ చక్కగా ఆ ఫీలింగ్తో నడుస్తూ ఉంటాను, అలా ఫీల్ అవుతాను. ఇది మీకు చూపించటం చాలా గ్రేట్.